చాలా సీరియస్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే నేను మాట్లాడిస్తాను. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా? నాకు ఫస్ట్ దాని జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు ఈ డిఓ. ఏ రైట్ ఉంది నన్ను అడగడానికి? ఆన్ వాట్ బేసిస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చిపెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నది, కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు. మేడం ఎన్నో పరిస్థితులు రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. ఈ మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి. నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు ఉన్నదని అనేది రివ్యూ పెట్టుకున్నాను. ఎమ్మెల్యే తప్పుందా మేడం? దీంట్లో హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప? కలెక్టర్ సమాధానం చెప్పాలి. మా ఎమ్మెల్యే గారు అడిగిన ఈ సభలో ఉన్న సమాధానం కూడా మేము మద్దతు తెలుపుతున్నాం. దయచేసి సమాధానం చెప్పాలి. ఒక్కడి జవాబు చెప్పండి. వెళ్ళిపోతుంది. మీరు మైక్లో జవాబు చెప్పండి. మీరు చెప్పండి. మీరు నేను ఎమ్మెల్యేగా